హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, హెల్తీగా, ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఇలా బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా బయట కొన్నట్లే ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార పొడిని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 3/4 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యిని వేసుకోకూడదు, కరిగించిన నెయ్యి కూడా వేసుకోకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఇంట్లో వాడుకునే నెయ్యిని వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నాక విస్కర్తో కానీ స్పూన్తో కానీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రావాలి. 4 నిమిషాలు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ క్రంచీగా వస్తాయి. అలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇందులోకి ఏ కప్పుతో అయితే పంచదార పొడి నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. లేదంటే 1 కప్పు గోధుమ పిండిని 1 కప్పు శనగపిండిని వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కానీ శనగపిండి వేసుకుంటే బిస్కెట్స్ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్లోర్స్ వేసాక ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇవన్నీ వేసాక చేత్తో బాగా మిక్స్ చేసుకొని పిండి కలిపేటప్పుడు సాఫ్ట్గా వస్తే 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవచ్చు. లేదు పిండి కొంచెం గట్టిగా ఉంటే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా కలపాలి. వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోకూడదు. ఇలా చేత్తో పిండి బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 20 మినిట్స్ అయ్యాక ఈ బిస్కెట్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ప్యాన్ అడుగు భాగంలో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నెకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి అంతా గిన్నె అడుగు భాగంలో స్ప్రెడ్ చేసుకొని కలిపిన పిండిలోంచి నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చుట్టి మరీ ఫ్లాట్గా చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసి మధ్యలో ఫింగర్తో ఒత్తి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు ప్లెయిన్ బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని బిస్కెట్స్ని కేక్ గిన్నెకి సరిపడా పెట్టుకొని బిస్కెట్కి గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే బిస్కెట్ బేక్ అవడానికి ప్లేస్ ఉండాలి కదండి. నాకైతే కేక్ ప్యాన్కి సరిపడా 6 బిస్కెట్స్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసి ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక చెక్ చేస్తూ ఉండాలి. నైఫ్తో టచ్ చేస్తే ఈజీగా ఊడి తడిగా లేకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. తడిగా ఉంటే 2 నిమిషాలు ఎక్స్ట్రా బేక్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా బిస్కెట్స్. ఇవి బేక్ అయ్యేటప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేస్తున్న మంచి స్మెల్ వస్తుంది. అలా అయితేనే మన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు బేక్ అయిన బిస్కెట్స్ని బయటకు తీసి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మిగతా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోవచ్చు. లేదంటే కేక్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బేక్ అయిన బిస్కెట్స్ని చూపిస్తాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. విరిపి చూపిస్తాను. పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం బయట కొనే అన్హెల్దీ ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. క్రంచీ టేస్టీ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్, తెలుగింటి రుచులు.